నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఓ పందిపిల్ల గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంది. పందిపిల్ల పాలు తాగుతున్న గోవు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా దానికి పాలు అందించింది. ఆవు కూడా వస్తుంది, రెండు వస్తున్నాయి. జెన్జీని తక్కువ అంచనా వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డికు హరీష్ రావు హెచ్చరించారు. ఢిల్లీలో జెన్జీ పోరాటంతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాను. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులను గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా ఏకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి, రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో 3 మహిళలు 2 యువకులపై బీర్ సీసాతో దాడి చేశారు. సోమలమ్మ గుడి వద్ద అర్ధరాత్రి విజయ్ దుర్గాప్రసాద్ పై తుమ్మలవకు చెందిన మహిళలు దాడికి పాల్పడ్డారు. నా ఫోన్ వచ్చాను, ఫోన్ ఏమని ఇప్పుడు వీళ్ళకి ఇది వీళ్ళకి సంబంధించిన విషయం, వీళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్, రోడ్ సైడ్ వస్తున్నాం, మేము బండి తీసుకుని వస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం సీసీ ఫోటోస్ ఎలా ఉందో చూడండి.
ఇప్పుడు ముగ్గురు ఇప్పుడే పంపించాలి. లేదంటే ఎంత వర్క్ వెళ్తుంది, ఎంత వర్క్ ఏమ్మా మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? ఎవరు వాళ్ళు ఎవరు కాదు. మిమ్మల్ని కొడుతుంటండి ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడాను. మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేనే కదా కాపాడాను. వాళ్ళు కొడుతుంటే నేనే కదా కాపాడాను. నేను రెస్పాన్సిబుల్ అంటే నా సెల్లాలు కట్టుకెళ్ళిపోతారమ్మా. మిమ్మల్ని కొడుతుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను. ఎందుకు షూటింగ్ మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలిసింటాడు కదా, ఎందుకు మమ్మల్ని ఒక్కలే వీడియోకి సార్ నేను డ్యూటీ పర్పస్ మీద వచ్చాను. వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు, మొత్తం అమ్ముకున్నారు. ఒక టెన్షన్ బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపవచ్చు. నాకేం తెలుసు ఇక్కడ కూడా ఏంటి వంటానమ్మా వంటాను మెయిన్ రోడ్ లో మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నావు నువ్వు. ఇది కాదు ఇది కాదు నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా కొడుతుంటే నేను మామూలుగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కోదాడ సమీపంలో కంటైనర్ డీసీఎంను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమిళనాడు మంత్రి కీర్తన మండిపడ్డారు. இந்த மாதிரியான ஒரு பொய் உண்மைக்கு புறம்பான ஒரு இதை சொல்லணும். கடந்த ஓரிரு மாதங்களாக இங்குள்ள முதலீட்டாளர்கள் வேறு மாநிலங்களுக்கு வெளியேறி செல்வதாக ஒரு வதந்தி திட்டமிட்டு பரப்பப்படுகிறது. பல்லாயிரம் கோடி முதலீடு செய்யும் எந்த ஒரு நிறுவனம் ஓரிரு வாரங்களில் அல்லது ஓரிரு மாதங்களில் திடீர் முடிவெடுத்து தங்கள் ஆலைகளை இடமாற்றிக்கொள்ள மாட்டார்கள் என்பது அடிப்படை அறிவுள்ள அனைவருக்கும் தெரியும். அப்படி ஓரிரு நிறுவனங்கள் இடம் மாறுவது என்பது அவர்கள் 6 மாதம் அல்லது ஓராண்டுக்கு முன் எடுத்த முடிவு. அதற்கு சான்றாக அப்போலோ டயர் ஆந்திர பிரதேசத்தில் உள்ள ஸ்ரீ சிட்டியில் ஏற்கனவே உள்ள தனது நிலத்தில் இந்த திட்டத்தை அமைக்கிறது. பிப்ரவரி 2026 தனது திட்டத்தை அறிவித்துள்ளது இந்த அரசு ஆட்சிக்கு வருவதற்கு முன்னர். ஆகவே இது எதுவும் புதிய விஷயம் அல்ல. ராயல் என்ஃபீல்ட்
தமிழ்நாட்டில் ஏற்கனவே 4 ஆலைகளும் 1 R&D மையமும் நிறுவியுள்ளது. ஆந்திர பிரதேசத்தில் உள்ள திட்டம் இந்நிறுவனத்தின் 5வது திட்டமாகும். அக்டோபர் 2025ஆம் ஆண்டே இது தங்களின் முடிவாகும் என்று இந்நிறுவனம் தெரிவித்துள்ளது. இதற்கு பின்னர் செய்யாறு பகுதியில் தனது 4வது ஆலையை இந்நிறுவனம் தொடங்கியுள்ளது. இது நம் மீது அந்த நிறுவனம் கொண்டுள்ள நம்பிக்கையின் வெளிப்பாடாகும். அதானி கிரீன் நிறுவனத்தின் 24,500 கோடி 4000 வேலைவாய்ப்புகள் கொண்ட பம்ப்டு ஹைட்ரோ திட்டம் தமிழ்நாட்டிலேயே தொடர்கிறது. இதனை நிறுவுவதற்கான பணிகள் தொடர்ந்து மேற்கொள்ளப்பட்டு வருகிறது. வேலூர் மாவட்டம் அல்லேரி பகுதியில் டான்ஜெட்கோ முதற்கட்ட EOA வெளியிட்டுள்ளது. இதன் சாத்தியக்கூறு ஆய்வுகள் மற்றும் பொறியியல் பணிகள் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. இந்நிறுவனத்தின் 2ஆம் கட்டம் திருநெல்வேலியில் திட்டமிடப்பட்டுள்ளது. ரிலையன்ஸ் சோலார் அண்ட் பேட்டரி திட்டம் இதுவரையில் எந்த மாநிலத்துடனும் புரிந்துணர்வு ஒப்பந்தம் மேற்கொள்ளப்படவில்லை. நிறுவனத்திடமிருந்து கிடைத்த தகவல்களின்படி இதுவரை இறுதி முடிவு எதுவும் எடுக்கப்படவில்லை. அதே வேளையில் தமிழ்நாட்டுடன் மேற்கொள்ளப்பட்டுள்ள புரிந்துணர்வு ஒப்பந்தம் 11,760 கோடி மற்றும் 7,000 நேரடி மற்றும் சுமார் 43 மறைமுக வேலைவாய்ப்புகள் திட்டத்திற்கான பணி நடைபெற்று வருகிறது. இத்திட்டத்திற்கான நிலம் கையகப்படுத்தும் பணிகள் மேற்கொள்ளப்பட்டு வருகிறது. கூகுள் தரவு மையம் தொடக்கம் முதலே இந்நிறுவனத்தின் தேர்வு ஆந்திர பிரதேசம் என்றுதான் இருந்து வந்துள்ளது. தமிழ்நாடு போட்டியே இல்லை. தமிழ்நாடு முதல் 100 நாட்களிலேயே 26,417 கோடி முதலீடுகள் அளவிற்கான உறுதி. బీహార్లో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది. పట్నాలో సీఎం నివాసం ముట్టడికి విద్యార్థులు యత్నించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల డిపో బస్ కండక్టర్ ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉంటే అందులో 2 పురుషులు ఉన్నారని కండక్టర్ చెప్తున్నారు. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులదే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు తాత ఆయన మొగడే. ఈ 2 మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి చెప్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ శ్రేణి తిరుపతి. మేడ్చల్లో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీలో జరిగిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ర్యాపిడో డ్రైవర్ ఆకాష్ను అడ్డుకొని గంజాయి కావాలని అడిగిన 10 మంది యువకులు తన వద్ద లేదని చెప్పడంతో బీర్ సీసాలతో దాడి చేశారు.
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆసుపత్రిలో కనీసం తాగునీరు, వాష్రూమ్ సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్. బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ విపరీతం ఫెయిల్యూర్కి గురైంది. వాటర్ మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే. ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము. ప్రధానంగా మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ సార్ చాలా నర్సింగ్ ఆఫీసర్స్ పైన చాలా కక్కసు వెళ్ళగక్కుతున్నారు. అన్నిటికీ ఒక సెక్యూరిటీ లోపం ఉంటే దానికి నర్సింగ్ ఆఫీసరే కారణం, పారిశుద్ధ్యం లోపం ఉంటే నర్సింగ్ ఆఫీసర్ కారణం. అన్నిటికీ నర్సింగ్ ఆఫీసర్స్ని కారణంగా చూపించి వాళ్ళకు మెమోలు ఇచ్చి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ విధమైన వైఖరిని అతను మార్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం నర్సింగ్ డిపార్ట్మెంట్ అనే ఆరోపణలు చేస్తున్నారు. అవునండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వే అని పదాలు, ఇంకా బలిచింది, ఏఐ ఇలాంటి పదాలు మాకు చెప్తారు. పేషెంట్స్తో ప్రేమగా ఉండండి. మరి ఎంప్లాయీస్తో ఎందుకండి ప్రేమగా ఉండరు? వాళ్ళు ఎంప్లాయీస్ కనిపించట్లేదా కళ్ళకి? బలిచింది ఇవన్నీ మాటలు మాట్లాడొచ్చా అండి ఒక అమ్మాయిలతోని, ఆడవాళ్ళతోని? డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్. చెప్పామండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి. అందుకే ఇవాళ మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము, వేగుతూనే ఉన్నాము. ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది. We want justice. 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 Down, down. Down, down. Hello. Down, down.
ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తల కోసం నిలబడాలని సూచించారు. ఎన్నికలు ఫ్రీగా ఫెయిర్గా జరిగితే చంద్రబాబు ఇంటిబాట పడతారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేసినాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఈ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి.